2025వ సంవత్సరంలో మీనరాశి వారికి జరగబోయే 5 ముఖ్యమైన సంఘటనలు ఏంటో తెలుసుకుందామండి. మీనరాశి వారికి ఏలినాటి శని గత 2.5 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిందండి. 3 ఫేజెస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కుంభంలో. ఇప్పుడు ఈ 1 ఏప్రిల్ 2025 నుంచి రెండవ ఫేజ్ అండి. మొత్తం 7.5 సంవత్సరాల శని అయినప్పుడు 2.5 సంవత్సరాలు మార్చితో అయిపోతుంది. ఏప్రిల్ నుండి సెకండ్ ఫేజ్లో మీ యొక్క జన్మరాశి అనేటువంటి ఈ యొక్క మీనంలోకి వస్తారు. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా మొదటిగా వృత్తిపరంగా చూసినప్పుడు 10వ స్థానాన్ని గురుడు తన సప్తమ దృష్టి చూస్తూ ఉంటారు. అంటే వృత్తి లేని వారికి గ్యారంటీగా వృత్తి అనేది మే 15 నుంచి గ్యారంటీగా ఉందండి. ఈలోపు రాదు అని కాదు, ఈలోపు కూడా మీకు లాభస్థానాన్ని గురుడు చూస్తూ ఉంటారు కాబట్టి వస్తుంది. అదేవిధంగా ఎవరైనా వృత్తిపరంగా విదేశాలకు బహుదూరానికి వేరే స్టేట్కి కావచ్చు, దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకున్న వారికి, మార్పు అనే కోరుకున్న వారికి గ్యారంటీగా ఈ సంవత్సరం మార్పు ఉండబోతుంది. అది పాజిటివ్ ఫలితమే ఇస్తుంది చెప్పాలండి. రెండవది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది. మే 15 వరకు ఈ యొక్క గురు దృష్టి వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఈవెన్తో అక్కడ కేతు ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు, చికాకులు ఇలాంటివి ఉన్నా కూడాను అల్టిమేట్గా గురు దృష్టి 7వ స్థానం మీద బుధ రాశి మీద ఉంది కాబట్టి మళ్ళీ స్టేబుల్ అందుకుంటాయి. వ్యాపారం కూడా బాగుంటుంది చెప్పాలండి. ఏప్రిల్ 1 నుంచి కూడా అందుకుంటారు. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తారు అని చెప్పవచ్చు. మ్యారేజ్ గురించి 3వ చూస్తే ఇక్కడ 7వ స్థానం మీద గురు యొక్క దృష్టి ఉంది. మే 15 లోపల మీరు కనుక ఇంతకాలం ఎదురు చూస్తూ ఉండి సంబంధాలు చూస్తూ ఉంటే మే 15 లోపల చాలా మందికి కుదరటం, వివాహం అయ్యే స్థితి కూడా కనపడుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్లో మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండి చదువు ఇలాంటిది ఏదైనా ఉంటే మే 15 తర్వాత కూడా గురువు దృష్టి అనేది సహజ 7వ స్థానం అంటే తులా మీద ఉంటుంది. అదేవిధంగా శని దృష్టి కూడా మీనంలో నుండి 7వ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి వివాహం అవటానికి బలమైన ఆస్కారం ఈ సంవత్సరం 2025లో మీనరాశి వారికి అవపడుతూ ఉందండి.